వెల్కమ్ బ్యాక్ టు షోగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన షోగాడు ఛానల్ కి థ్యాంక్స్. ఈ ఛానల్లో మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, మూవీ రియాక్షన్స్ ఇవే కాదు, ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా ఈ ఛానల్ రాబోతుంది. అండ్ మేము చాలా వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను రియాక్షన్ వీడియో చేస్తున్న ట్రైలర్ తండేల్. మన నాగ చైతన్య హీరోగా, అలాగే సాయి పల్లవి గారు హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మూవీ అల్లు అరవింద్ ప్రెజెంట్స్ బన్నీవాస్ ప్రొడక్షన్ లో నిర్మించారు. సో ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ చూసేద్దాం. నాగ చైతన్య పేరు రాజు. శ్రీకాకుళం స్లాంగ్ అనేది యూజ్ చేశారు. ఈ చాలా సినిమాల్లో ఈ డైలాగ్ విన్నట్టు అనిపించింది. నాగ చైతన్య లీడర్. మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కువ సముద్రం వేటలో ఉంటాడు నాగ చైతన్య. దీపం ఆరింది అంటే ఒక డిజాస్టర్. ఓకే, వేటలోకి వెళ్ళినప్పుడు ఒక డిజాస్టర్ ఏదో వచ్చింది. ధర్నా చేస్తుంది ఏంటి? ఓకే, పాకిస్తాన్లో వాళ్ళకి చిక్కున్నట్టున్నాడు. సో ఇదేదో రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసుకున్నట్టుంది మూవీ. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. ఓకే, యా, ఇది 2018 టైంలో ఏదో ఒక రియల్ ఇన్సిడెంట్ లా గుర్తొస్తుంది నాకు, కోవిడ్ ముందు. సముద్రాల అవతలున్న ఎత్తుకొని మరీ లాడుకొచ్చి ఇక్కడ పడేస్తా. ప్రమాదం తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసింది తండ్రి. సముద్రం సీన్స్ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఓకే, ఈ డైలాగ్ కూడా చాలా నార్మల్ అనిపించింది. ట్రైలర్ అయితే చూసేసాం. ఈ ట్రైలర్ లో నాకు చూడగానే అనిపించింది, ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రొటీన్ గానే అనిపించింది. నేను విన్న బట్టి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ సెంటిమెంటల్ ఎమోషనల్ మ్యూజిక్, సో ఈ మ్యూజిక్ ని చాలా బాగా కంపోజ్ చేసుకున్నారు. తండేల్ అంటే లీడర్ అని చెప్పి ట్రైలర్ లో రివీల్ చేశారు. మూవీ అంతా శ్రీకాకుళం బేస్ గా తీసినట్టుంది. శ్రీకాకుళం వైపు చేపలకు వెళ్లే వాళ్ళు తండేల్ అంటే మేబీ బోట్ లీడర్ ని అలా తండేల్ అని పిలుస్తారని అన్నట్టు నాకు అర్థమైంది. ట్రైలర్ లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే నాకు అనిపించింది చేపల వాళ్ళు అనే డీటెయిలింగ్ కొంచెం తక్కువైంది అనిపించింది. అంటే లవ్, అలాగే సముద్రం, అలాగే ఒక పాకిస్తాన్. ఒక ట్రైలర్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఫీల్ ఈ మూడు. ఆ చేపల వాళ్ళు అనేది ఇంకా డీటెయిలింగ్ అనేది ట్రైలర్ లో పెద్దగా చూపించలేదు. మేబీ మూవీలో ఉంటుందో లేదో మనకు తెలియదు. సో మూవీ ఎలా ఉంటది అనేది ఖచ్చితంగా ట్రైలర్ చూసైతే మనం చెప్పలేం. మూవీకి ఒక మంచి స్టోరీ లైన్ ఉన్నదని మాత్రం ఖచ్చితంగా మనందరికి అర్థమవుతుంది. ఇది ఒక శ్రీకాకుళంలోని ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని అక్కడ వాళ్ళని కొంచెం కనుక్కొని ఈ ప్రొడక్షన్ అనేది ఈ మూవీని ప్లాన్ చేశారంట. డైరెక్టర్ చందు మొందేటి ఈ మూవీని ఎలా నడిపించారో, ఈ స్టోరీని అంటే ఒక రియల్ స్టోరీని తీసుకొని ఒక ఫిక్షనల్ గా మార్చి దాన్ని ఎలా స్క్రీన్ పై నడిపించారు అనేది మనం థియేటర్స్ లో చూద్దాం. తండేల్ February 7th రిలీజ్ అవబోతుంది. లెట్స్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. రియాక్షన్ వీడియో నేను చేస్తే ఎవరు చూస్తాడో నాకు తెలియదు. సో నార్మల్ గా రియాక్షన్ వీడియోస్ అనేవి నాకు తెలిసి ఫారినర్స్ మన సినిమాలు చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా ఇలాంటి టెండెన్సీతో స్టార్టింగ్ లో ఉండి ఇప్పుడు ప్రతి యూట్యూబర్ వాళ్ళకి ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళందరూ యూట్యూబ్ లో వాళ్ళు రియాక్షన్ వీడియోస్ చేస్తూనే ఉన్నారు. అలాగే మనం కూడా చేసాం. షోగాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి, లైక్, కామెంట్. మీకు తండేల్ మూవీ ట్రైలర్ ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.